గ్రద్ద ఆకాశానికి రాజు, కానీ ఒకసారి అది గాయపడితే నిన్నటి వరకు దాని నీడ చూసి దక్కున్న పిచ్చుక కూడా దానికి ఎగరటం నేర్పించాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రపంచం నీ బలాన్ని గౌరవిస్తుంది, నీ బలహీనతని కాదు. మీకు తెలుసో లేదో, ఇది కేవలం ఒక పక్షి కథ కాదు. ఇది ఈ రోజు మీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరింట్లో జరుగుతున్న పచ్చి నిజం. నిజమేంటంటే, మీరు బలంగా ఉన్నంత కాలం ఈ సమాజం మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటుంది. మీ దగ్గర డబ్బులుండి, పవర్ ఉండి, మీరు సక్సెస్ లో ఉన్నప్పుడు మీ చుట్టూ 100 మంది తిరుగుతారు. కానీ ఎప్పుడైతే మీరు ఒక్క అడుగు కిందకి వేస్తారో, ఎప్పుడైతే మీ ఆర్థిక పరిస్థితి అంటే మీ దగ్గరున్న డబ్బులు, ఆ తర్వాత మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతింటాయో, అప్పటి వరకు మీ ముందు మాట్లాడటానికి భయపడిన వాడు కూడా మీకు ఉచిత సలహాలు ఇవ్వడం మొదలు పెడతాడు. వాడేదో పెద్ద మేధావైనట్లు, మీరేదో ఏమీ తెలియని అమాయకులైనట్లు క్లాసులు పీకుతాడు. ఇదే ఈ ప్రపంచం యొక్క అసలు నిజం. పాపం చాలా మంది ఈ విషయం తెలుసుకోవట్లేదు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీ దగ్గర డబ్బు, పవర్ అన్నీ ఉన్నప్పుడు మీరు చేసే చిన్న తప్పులు కూడా ఎవరికీ కనిపించవు. అందరూ మీ నిర్ణయాలకి సూపర్ అంటారు. కానీ ఒక్కసారి మీరు ఇబ్బందుల్లో పడితే చాలు, నిన్నటి వరకు మిమ్మల్ని పొగిడిన వాళ్ళే ఈరోజు మీకు నీతులు చెప్పడం స్టార్ట్ చేస్తారు. సమస్య ఎక్కడుందో తెలుసా? మనం చాలాసార్లు మన బాధని, మన కష్టాలని నలుగురితో పంచుకుంటే ఊరట లభిస్తుంది అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో జనాలు మీ బాధలు వినడానికి రారు, మీరు ఎంతవరకు పడిపోయారో తెలుసుకోవడానికి వస్తారు. మీరు మీ బలహీనతని వాళ్ళ ముందు పెట్టగానే వాళ్ళకి ఒక తెలియని ధైర్యం వచ్చేస్తుంది. ఇదే హ్యూమన్ సైకాలజీ. ఎందుకంటే ఓహో, ఈడు కూడా మనలాగా ఇబ్బంది పెడుతున్నాడు అనమాట అని వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటారు. ఎలాంటి అర్హతలు లేని వాడు కూడా సింహాసనం ఎక్కి కూర్చొని మీకు జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు మీ బాధలన్నీ వాడు చెప్పుకున్నారు కదా. ఒకవేళ చెప్పుకోకపోయినా మీ దగ్గర ఉన్న డబ్బు, మీ దగ్గర ఉన్న పవరు కొంతకాలం మీ దగ్గర నుంచి దూరం అయ్యాయి అనుకోండి, మనుషులందరూ ఇలాగే చేస్తూ ఉంటారు. అందులోనూ మీరు అన్ని కోల్పోయిన తర్వాత మీరు పడుతున్న బాధ కంటే ఈ పరిస్థితిని చూసి చుట్టూ ఉన్న వాళ్ళు మార్చే రంగులు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. అరే, వీడు నిన్నటి దాకా ఇలా ఉన్నాడు, ఈ రోజు ఏంటి సడన్ గా ఇలా అయిపోయాడు అని చెప్పేసి మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఏం చేయాలో తెలియక మరింత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు. తమని తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళతో వాదనకు దిగుతారు. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసా, నా పాస్ట్ ఏంటో మీకు తెలుసా అంటూ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ నిజం ఏంటంటే, మీ మాటలను వినే ఓపిక గాని, మిమ్మల్ని అర్థం చేసుకునే గుణం గాని ఈ ప్రపంచానికి లేదు. వాళ్ళకి కావాల్సింది కేవలం ఒక తమాషా. నువ్వు సక్సెస్ లో ఉన్నప్పుడు కుళ్ళుకొని లోపల దాచుకున్న కోపాన్ని నువ్వు కింద పడగానే సలహాల రూపంలో బయటికి తీస్తారు. ఈ సలహాలు మిమ్మల్ని పైకి లేపడానికి ఇచ్చేవి కావు. ఆ విషయం మీరు గ్రహించాలి. చూడు, ఇప్పుడు నాకంటే నువ్వు తక్కువ అని మిమ్మల్ని మానసికంగా తొక్కేయడానికి మాత్రమే వాళ్ళు అలా సలహాలు ఇస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అందుకే చాణక్యుడు ఒక మాట అంటారు, నీ కన్నీళ్లు అందరికీ కనపడాల్సిన అవసరం లేదు. కొంతమంది మిమ్మల్ని ఓదార్చడానికి వస్తున్నట్లు నటిస్తారు, కానీ వాళ్ళు అసలు ప్లాన్ ఏంటో తెలుసా? మీరు ఏవైతే మీ కష్టాలన్నీ వాళ్ళతో చెప్పుకున్నారో వాటిని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర, ఇంకొక నలుగురు దగ్గర కూర్చొని వాడి లైపడంట అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు. మీరు మీ బలహీనతని ఏ రోజైతే బయట పెట్టారో ఆ రోజే మీ పతనం మొదలైనట్టే. మనం ఎప్పుడు ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. ఈ ప్రపంచం చాలా మంచిది, మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మన శ్రేయోభిలాషులు అని చెప్పేసి అనుకుంటాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఈ సొసైటీకి ఒక రూల్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కడు తమను తాము ఇతరులతో పోల్చుకుంటూ బ్రతుకుతుంటారు. మీరు ఎప్పుడైతే వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉంటారో లోపల వాళ్ళకి తెలియని ఒక అసూయ మొదలవుతుంది. మీరు కింద పడగానే వాళ్ళకు వచ్చే ఆనందం ఎలాంటిదో తెలుసా? ఆహా, వీడు కూడా మన స్థాయికి వచ్చేసాడు అనే ఒక వింత తృప్తి అనమాట. అందుకే మీరు గాయపడగానే ఆ పిచ్చుకలన్నీ రెక్కలు విప్పుకొని మీ ముందుకొస్తాయి. అలా ఎందుకు వస్తారంటే, అదేదో మీ మీద ప్రేమ ఉండి కాదు, వాళ్ళకి మీ మీద ఒక అసూయ ఉంటుంది. అందులోనూ ఆల్రెడీ మీరు డౌన్ఫాల్ అయిపోయారు కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి వస్తారనమాట. సమస్య మీలో లేదు, మనుషుల మైండ్ సెట్ లోనే ఉంది. ఎవరైనా సరే తమకంటే బలవంతుడు బలహీన పట్టం చూసి ఎంజాయ్ చేస్తారు. ఇది కామన్. మీరు మీ కష్టాలని, మీ ప్లాన్స్ ని అందరికీ ఓపెన్ గా చెప్పడం వల్లే ఈ సమస్య వస్తుంది. మీరు ఎంత జెన్యూన్ గా ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని అంత ఈజీగా
వాడుకుంటుంది. మీ అమాయకత్వాన్ని వాళ్ళొక చేతకానితనంగా ముద్ర వేస్తారు. మీరు గమనించాల్సిన ఇంకో బ్లైండ్ స్పాట్ ఉంది. ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఒక్క సలహా మాత్రమే. ఎందుకంటే దానికి రూపాయి ఖర్చు అవసరం లేదు. పైగా ఎదుటివాడి కంటే తామేదో గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్ ఇస్తుంది. సో అలా ఫీలింగ్ ఇచ్చినప్పుడు సలహాలు అందరూ ఇస్తూ ఉంటారు కదా. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ సమస్యని ప్రాక్టికల్ గా సాల్వ్ చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు. కానీ మీరు ఎలా బ్రతకాలో ఏం చెయ్యాలో క్లాసులు పీకే మేధావులు మాత్రం మీకు వేలల్లో తగులుతారు. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ టైంలో వచ్చే ప్రతి సలహాని సీరియస్ గా తీసేసుకుంటాం. వాడు చెప్పేది నిజమేమో, నా వల్లే తప్పు జరిగిందేమో అని మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ ఏంటో, మీ కెపాసిటీ ఏంటో ఇవన్నీ మీ పక్క వాడికి తెలియదు. కేవలం మీకు మాత్రమే తెలుసు. వాడు కేవలం మీ ప్రస్తుత పరిస్థితిని చూసి మాట్లాడుతున్నాడు. మీరు గతంలో సాధించిన సక్సెస్లు గాని, మీకున్న టాలెంట్ గాని వాడికి అనవసరం. అందుకే చాణక్యుడు క్లియర్ గా చెప్పాడు, సలహాలు ఇచ్చే వాళ్ళ సంఖ్యని ఎప్పుడూ చూడకూడదు. మీకు రిజల్ట్ ఇచ్చేవాడు, మీ కష్టంలో నిజంగా రూపాయి సాయం చేసేవాడు ఎవడో వాడి వాల్యూ మాత్రమే చూడండి. మనందరం ఒక కాంపిటీషన్ ప్రపంచంలో ఉన్నాము. అలాంటి కాంపిటీషన్ ప్రపంచంలో మనం ఒక అడుగు వెనక్కేస్తే అందరూ మనల్ని చూసి జాలి పడతారని చెప్పేసి అనుకోవటం మన అమాయకత్వమే. ఈ చిన్న లాజిక్ మిస్ అవటం వల్లే చాలా మంది తమ బలహీనతల్ని నలుగురితో చెప్పుకొని నవ్వులు పాలవుతున్నారు. ఇంకో చేదు నిజం ఏంటంటే గౌరవం అనేది అడిగితే వచ్చే భిక్ష కాదు. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత ఏడ్చినా ఈ సమాజం నిన్ను జాలిగా చూస్తుందే తప్ప గౌరవించదు. ఎందుకంటే ఈ ప్రపంచం నీ మాటల్ని అస్సలు నమ్మదు. కేవలం నీ రిజల్ట్ ని మాత్రమే నమ్ముతుంది. నువ్వు 100 అబద్ధాలు చెప్పి సక్సెస్ లో ఉండు, జనాలు నిన్ను దేవుడు అంటారు. అదే నువ్వు 1000 నిజాలు చెప్పి ఫెయిల్యూర్ లో ఉండు, నిన్ను చేతకాని వాడు అంటారు. మీరు ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న గుడ్ విల్ అవ్వచ్చు, మీ పర్ఫెక్ట్ అవ్వచ్చు, ఒక చిన్న తప్పుతో సెకండ్లలో బోడిదైపోతుంది. నువ్వు కింద పడగానే నీ పాత కష్టాలన్నీ జనాలు మర్చిపోతారు. అందుకే అంటారు బలహీనత కంటే అజాగ్రత్త చాలా ప్రమాదకరమని. మనం ఎప్పుడైతే ఇతరుల మాటలను నమ్మి మన కంట్రోల్ తప్పుతామో, మన డిఫెన్స్ లైన్ బ్రేక్ అవుతుందో అక్కడే శత్రువుకి దారి తప్పినట్లవుతుంది. కష్టాలు రావడం తప్పు కాదు, కానీ ఆ కష్టాల్లోనే నీ మనుషులెవరో నీకు క్లియర్ గా తెలుస్తుంది. నువ్వు గెలిచినప్పుడు నీతో కలిసి మందు కొట్టేవాడు, పార్టీ చేసుకునేవాడు నీ మనిషి కాదు. నువ్వంతా కోల్పోయి ఒంటరిగా కూర్చున్నప్పుడు నీ భుజం మీద చేవేసి నేనున్నా అని ధైర్యం చెప్పేవాడే నీ అసలు మనిషి. కానీ దురదృష్టం ఏంటంటే అలాంటి మనుషులు 100లో 1-2 ఉంటారు. కానీ మిగతా అందరూ నీ ఓటమిని చూసి లోపల సెలబ్రేట్ చేసుకునే వాళ్ళే. మరి ఈ దారుణమైన సమాజంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఆ గ్రద్ద లాంటి పొజిషన్ నుంచి కింద పడినప్పుడు పిచ్చుకల సలహాల నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే మాత్రం దీనికి ఒకటే మార్గం, సైలెన్స్ అంటే మౌనం. మీరు దెబ్బతిన్నప్పుడు ఈ ప్రపంచానికి మీ ప్లాన్స్ చెప్పకండి, మీ బాధని అస్సలు చూపించకండి. నువ్వు లోపల ఎంత ఏడుస్తున్నా సరే బయటకు మాత్రం ప్రశాంతంగా ఏమీ జరగనట్లు కనిపించాలి. నిజమేంటంటే మీ రికవరీని ప్రపంచానికి చాటింపు చేయాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ ఎలా పుంజుకుంటున్నారో, ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారో ఎవరికీ తెలియకూడదు. చీకట్లో నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు మాట్లాడకూడదు, మీ సక్సెస్సే మాట్లాడాలి. ఏ రోజైతే మీరు మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడతారో ఆ రోజు మీరు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా అందరి నోళ్లు మూతపడతాయి. జీవితంలో 3 విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. మొదటిది మీ గౌరవం, రెండోది మీ టాలెంట్, మూడోది మీ మనశ్శాంతి. ఎవడో ఏదో అన్నాడని మీ మనశ్శాంతిని పాడు చేసుకుంటే వాడి ప్లాన్ సక్సెస్ అయినట్లే. మీ నైపుణ్యాన్ని నమ్ముకోండి, అంటే మీ టాలెంట్ని నమ్ముకోండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని అస్సలు తగ్గించుకోకండి. ఈ 3 మీ దగ్గర భద్రంగా ఉంటే మిమ్మల్ని నడిపించే ధైర్యం ఈ ప్రపంచంలో ఏ పిచ్చుకకి ఉండదు. అసలు ఏ పిచ్చుక అవసరం మీకు ఉండదు. మీరు ఒకటి గమనించాలి, ఆ గ్రద్ద గాయపడిందని అది ఎగరటం మర్చిపోయిందని కాదు, అది కేవలం తన రెక్కలకి కొంచెం రెస్ట్ ఇచ్చింది, అంతవరకే. మీరు కూడా అంతే. ఈ రోజు మీ లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ వచ్చిందని మీరు ఓడిపోయారని కాదు, మీరు కేవలం తిరిగి లేవడానికి కొంచెం సమయం తీసుకున్నారంతే. మీ ఓటమి మీ సామర్థ్యాన్ని ఎప్పటికీ డిసైడ్ చేయలేదు. మీరు ఎంత బలంగా తిరిగి లేచారు అనేది మీ అసలు వాల్యూని నిర్ణయిస్తుంది. అందుకే మీకు ఒక సింపుల్ స్ట్రైట్ లెవెల్ ప్రాక్టికల్ సలహా ఇస్తాను. ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వుతున్న వాళ్ళకి, మీకు నీతులు చెప్తున్న వాళ్ళకి అస్సలు సమాధానం ఇవ్వకండి. వాళ్ళతో వాదించి మీ ఎనర్జీని అస్సలు వేస్ట్ చేసుకోకండి. మీ టాలెంట్ తో కష్టపడండి, మళ్ళీ ఎత్తుకు ఎగరండి. వాళ్ళు మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి వాళ్ళ టోపీ కింద పడిపోయేంత
వీలైనంత ఎత్తుగా ఎగరండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ బలహీనతలని ప్రపంచానికి చూపించి జాలిని సంపాదించడం ఆపేయండి. మీకున్న ఆ కొద్దిపాటి టైంని, ఆ ఎనర్జీని మీ బలాన్ని తిరిగి నిర్మించుకోవడం కోసం వాడండి. నువ్వు సైలెంట్గా నీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతే నిన్న నీకు సలహా ఇచ్చిన నోళ్లే రేపు నిన్ను చూసి చప్పట్లు కొడతాయి. నిజమేంటంటే ఈ రోజు నుంచే మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. మనుషుల మీద, బంధాల మీద ఉన్న అతి నమ్మకాన్ని ముందు పక్కన పెట్టేయండి. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మీ లైఫ్ ని బాగు చేయడానికి రారు. మీ యుద్ధం మీరే చేయాలి. మీ గాయాన్ని మీరే మానపాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చెప్పేసి వెయిట్ చేయడం ఆపేయండి. మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఈ రోజు నా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి నేనేం చేశాను, లేకపోతే నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించుకునేలాగా అవతలి వాళ్ళకి నా బాధలు చెప్పుకున్నానా? ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడిగినప్పుడే మీలో ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ మిమ్మల్ని జీవితాంతం నడిపిస్తుంది. గుర్తుంచుకోండి, ఆ గ్రద్ద గాయపడినప్పుడు పిచ్చుక కూడా సలహా ఇస్తుంది. కానీ అదే గ్రద్ద కోలుకున్న తర్వాత ఆ పిచ్చుక మళ్ళీ ఆకాశం వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు. అందుకే మీ బలహీనతని ఈ ప్రపంచానికి చూపించి నవ్వుల పాలయ్యేదానికంటే మీ లోపల ఉన్న బలాన్ని, మీ సామర్థ్యాన్ని తిరిగి నిర్మించుకోండి. సరిగ్గా ఇదే చాణక్య నీతి. ఇదే ఈ ప్రపంచం యొక్క పచ్చి నిజం. ఆ నిజాన్ని తెలుసుకుంటే మాత్రం తెలుసుకున్నాను అని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.